హాయ్ స్టూడెంట్స్, హలో ఎవ్రీవన్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2026-27కి సంబంధించిన మ్యాథమెటిక్స్ టాపిక్స్ రిలీజ్ అయ్యాయి. టెక్స్ట్ బుక్ కూడా రిలీజ్ అయింది. టాపిక్ వైజ్ వెయిటేజ్ ఏంటి ఐపీ ఎగ్జామ్కి ఒకసారి చూస్తే మీరు రిలేషన్స్ ఫంక్షన్స్ 7 మార్క్స్, సో అలా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ 5 మార్క్స్, మ్యాట్రిసెస్ 15 మార్క్స్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ డిటర్మినెంట్ 7 మార్క్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకున్న డెరివేటివ్స్కి రిలేటెడ్గా ఉంటుంది టాపిక్. కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ యూజ్ చేసి అప్లికేషన్ ఎలా చేయాలి, దాని ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది కూడా వెయిటేజ్ ఉన్న చాప్టరే. ఇంటిగ్రేషన్ అని కూడా అంటాం. ఇంటిగ్రేషన్లో మీకు 15 మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్. అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ 13 మార్క్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 11 మార్క్స్. వెక్టార్ ఆల్జీబ్రా మీకు ఫిజిక్స్లో ఎలా అయితే వెక్టార్స్ వచ్చిందో మ్యాథమెటిక్స్లో కూడా వెక్టార్స్ అనే టాపిక్ మీద నుంచి మనం మ్యాథ్స్ చేయబోతాం. అది 15 మార్క్స్, చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్. 3 డైమెన్షనల్ జామెట్రీ 10 మార్క్స్. మనం ఫస్ట్ ఇయర్లో ఇంట్రడక్షన్ ఒకటే ఉంది, దాని కంటిన్యూషను. డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్ అని ఉంటాయి, దాని కంటిన్యూ 3D ప్లేన్ ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ మనం 3 డైమెన్షన్లో కవర్ చేయబోతాం. లీనియర్ ప్రోగ్రామింగ్ కొత్త టాపిక్, ఇది జాగ్రత్తగా మనం సాల్వ్ చేద్దాం. ప్రాబబిలిటీ మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో వచ్చిన ప్రాబబిలిటీ ఎక్స్టెన్షన్. అడిషన్ థియరం అప్లికేషన్స్, బేయిస్ థియరం, మల్టిప్లికేషన్ థియరం, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ సెకండ్ ఇయర్లో చదవబోతాం. టోటల్ 146 మార్క్స్కి మీకు రావాల్సింది 35 మార్క్స్. 35/100 విత్ చాయిస్ 100 పేపర్ ఇస్తారు. సో పాస్ మార్కులు 35 మార్క్స్. సో డియర్ స్టూడెంట్స్, టాపిక్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్, దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్ కూడా నేను పీడిఎఫ్ ఫార్మాట్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ అనే లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్లోకి లాగిన్ అయ్యి టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి.